హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కు స్వాగతం అండి. మనం ఈరోజు నాయనార్ల కథలు చెప్పుకుంటున్నాం కదండి. వాళ్ళల్లో ఈరోజు ఇంకో నాయనారు గురించండి. నాయనార్లు గొప్ప శివభక్తులు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కలమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. కార్తీక మాసం సందర్భంగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈరోజు అమర్నీతి నాయనారు గురించి తెలుసుకుంటున్నాం. ఇంకా కథలోకి వెళదాం. చోళ రాజ్యమున ప్రసిద్ధి నందిన పజయ్యరాయికి చెందిన వైశ్య కులజుడు. ఆ గ్రామం చాలా సారవంతమైనది. చుట్టూ తోటలతో లతలతో పచ్చగా శోభాయమానంగా ఒప్పుతుండేది. అమర్నీతి నాయనారు బంగారం, రత్నాలు, పట్టు వస్త్రముల వ్యాపారి. విదేశాల నుండి వస్తువులను తెప్పించి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆయన ఆర్జన ఎంతో నీతిమంతముగా ఉండేది. వ్యాపారం కలిసి రావడంతో మంచి ధనవంతుడయ్యాడు. వ్యాపారం చేస్తున్నా ఇహలోక వ్యాపకాలున్నా నాయనారు మనసు శివుని మీద ఉండేది. పరమశివభక్తుడు. శివభక్తులను తన గృహమునకు పిలిచి వారిని అర్చించేవాడు. వారలకు కౌపీనము, దుస్తులు మొదలగునవి ఇచ్చి సుష్టుగా భోజనము పెట్టి ఏమైనా కానుకలు ఇచ్చి వారు సంతసించున్నట్లుగా చేసి సాగనంపేవాడు. తిరునల్లూరుకు తన బంధువులతో సహా వెళ్ళి అక్కడే స్థిరపడి దైవ దర్శనమునకు వచ్చడి శివభక్తులకు ఉండుటకు వీలుగా ఒక మఠం కట్టించాడు. ప్రతిదినము వారిని తన ఇంటికి పిలిచి వారలకు కౌపీనము మొదలగునవి ఇచ్చి సంతసింపజేసేవాడు. కౌపీనములు అంటే వస్త్రములండి. అందరికీ వస్త్రములు ఇస్తూ ఉండేవాడు శివభక్తులకి. నాయనారు భక్తి తత్పరతకు పరమశివుడు పరవశించిపోయాడు. ముఖ్యముగా కౌపీనములను ఇచ్చుచుండుట, శివభక్తుల ఎడ వాత్సల్యము, ఔదార్యము శివుని ఆకర్షించినవి. అతని ఔదార్యాన్ని అందరి చేత ప్రశంసింపచేయాలని అతనికి తన శుభాశీస్సులను ఇవ్వటానికి శివుడు నిశ్చయించాడు. అందుకని ఒక రోజున బ్రహ్మచారి వేషంతో, జటతో, విభూతి పుండ్రములు, భుజం మీద దండంతో పరమశివుడు అమర్నీతి నాయనారు మఠంకి విచ్చేశాడు. బ్రహ్మచారి దండానికి చివర 2 కౌపీనములు, విభూది సంచి కట్టబడి ఉన్నాయి. ఆయన ముఖం తేజోవంతంగా ఉంది. కళ్ళు ప్రకాశమానంగా ఉన్నాయి. టీవీగా మఠంలోకి ప్రవేశించాడు. అమర్నీతి నాయనారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చించాడు. బ్రహ్మచారి అమర్నీతి నాయనార్తో, మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరూ మీ దానాలకి ముఖ్యముగా కౌపీనముల దానాలకు మిమ్మలను అభినందిస్తున్నారు. మీ దర్శనానికి వచ్చాను అని అన్నాడు. అమర్నీతి నాయనారు బ్రహ్మచారిని తన వద్ద నుండి భిక్షను స్వీకరించవలసినదిగా అర్థించాడు. బ్రహ్మచారి ఒప్పుకొని, నేను నదికి వెళ్ళి స్నానము చేసి నిత్య కర్మానుష్ఠానము చేసి వస్తాను. వర్షము వస్తోంది. వర్షమునకు నా కౌపీనములు తడిసిపోయాయి. అందుకని ఈ పొడి కౌపీనమును జాగ్రత్తపరచండి. నేను వచ్చి తీసుకుంటాను. అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది కూడా. అందుచే దానిని భద్రంగా ఉంచండి అని చెప్పి స్నానానికి నదికి వెళ్ళాడు. బ్రహ్మచారి నదికి వెళ్ళాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి తన పొడి కౌపీనమును ఇయ్యమని కోరాడు. తన 2వ కౌపీనము వానకు తడిసిపోయింది. అందుకని పొడిదానిని అడిగాడు. అమర్నీతి నాయనారుకు తాను భద్రపరిచిన చోట కౌపీనము కనిపించలేదు. అంతటా వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. అందుకని వణుకుతూ బ్రహ్మచారికి ఇంకొక కౌపీనముతో నిలబడి పరిస్థితిని చెప్పాడు. బ్రహ్మచారి నాయనారు మాటలను అంగీకరించలేదు, వినలేదు. నాయనారు చాలా ధనము దానికి బదులుగా ఇస్తానన్నాడు. బ్రహ్మచారి, ధనాన్ని నేనేమి చేసుకుంటాను, అవసరం లేదు, నా అవసరం కౌపీనము మాత్రమే అన్నాడు. ఇదంతా పరీక్ష అండి. శివుని భక్తులకు పరీక్ష పెడతాడు కదా. అలా
బ్రహ్మచారి వేషంలో వచ్చాడండి. బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు, మీకు కౌపీనము కనిపించనిచో నాకు ఇంకో కౌపీనమునకు సరితూగే వేరొక కౌపీనమును ఇయ్యండి అన్నాడు. అమర్నీత్ నాయనారుకు కొంచెం స్వస్థత కలిగింది. వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి కౌపీనమును ఒక తక్కెటలో ఉంచాడు. రెండో తక్కెటలో తాను ఇవ్వదలిచిన కౌపీనమును పెట్టాడు. బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపింది. అమర్నీత్ నాయనారు ఏమి పెట్టినను బ్రహ్మచారి కౌపీనమే బరువుగా కనిపించింది. అమర్నీత్ నాయనారుకు ఆశ్చర్యము కలిగింది. ఇదంతా శివలీలే అని గ్రహించాడు. తన సంపద యావత్తు బ్రహ్మచారి కౌపీనమునకు సరితూగలేదు. పరమశివుని కౌపీనము వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు. అమర్నీత్ నాయనారుకు ఏమీ పాలుపోలేదు. బ్రహ్మచారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నన్ను, నా భార్యను, నా పుత్రునిని కూడా మీ కౌపీనమునకు సమమవుతాయేమో చూడండి అని అర్థించాడు. బ్రహ్మచారి అందుకు అంగీకరించాడు. అమర్నీత్ నాయనారు తన కుటుంబంతో సహా తక్కెటలో కూర్చుంటూ, నేను శివభక్తులను భక్తితో చిత్తశుద్ధితో సేవించినట్లయితే ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక అన్నాడు. త్రాసు ఆశ్చర్యకరంగా సరితూగింది. అమర్నీత్ నాయనారు పుణ్యం బ్రహ్మచారి కౌపీనమునకు తుల్యమైంది. అచ్చట చేరిన ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారు. వారు అమర్నీత్ నాయనారు పాదములపై పడి ప్రశంసించారు. దేవతలు ఆ కుటుంబంపై పారిజాత సుమవృష్టి కురిపించారు. బ్రహ్మచారి అంతర్ధానమైనాడు. పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనముపై ప్రత్యక్షమై నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడు అమర్నీత్ నాయనారును ఉద్దేశించుచు, నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు ముగ్గురు నా లోకంలో శాశ్వతంగా నివసించండి అన్నారు. శివానుగ్రహం వల్ల తక్కెడ దివ్య విమానంగా మారి అమర్నీత్ నాయనారును, అతని భార్యను మరియు అతని పుత్రుని శివలోకానికి చేర్చింది. అలా శివలోకానికి వెళ్ళిపోయారండి. ఇదండి అమర్నీత్ నాయనార్ కథ ఈరోజు. ఇదండి. ఓం నమః శివాయ. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఇంకా నాయనార్లు చాలామంది కథలు ఉన్నాయండి. మనకి కార్తీక మాసంలో అంతా చెప్పుకుంటున్నామండి మనము. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథల కోసం. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.